unravel me with a melody. You surround me with a song of deliverance from my enemy, till all my fears are gone. I'm no longer a slave to fear. I am the child of God. I'm no longer a slave to fear. I am the child of God. From my mother's womb, you have chosen me. Love has called my name. I've been born again to a family. Your blood flows through rain. I'm no longer a slave to fear. I am the child of God. I'm no longer a slave to fear. I am the child of God. పాత నిబంధన ప్రకారము వాక్యాన్ని వింటే, దేవుని మాట వింటే, దేవుని మాటకు లోబడితే ఆశీర్వాదాలన్నీ వస్తాయి. రైట్. ఇప్పుడు మనకు కూడా ఆశీర్వాదాలు వస్తాయి. ఎప్పుడు మనం దేవుని మాట వింటే, దేవుని మాటకి లోబడితే. అయితే ప్రశ్న ఏంటంటే, నిజమే దేవుని మాట వినాలని తెలుసు, దేవుని మాటకి లోబడాలి అని కూడా తెలుసు. అయితే అంత సీన్ లేదే, నేను అంత పరిశుద్ధంగా బతకడం లేదే, అంత కరెక్ట్గా నేను లేకున్నానే. జాగ్రత్తగా విందాం. పరిశుద్ధతను బట్టి ఒక వ్యక్తి దీవించబడాలంటే ఎవ్వరు కూడా దీవించబడరు. నీతిగా బతికి దేవుని వాక్యానికి లోబడి పరిశుద్ధంగా బతికితేనే దీవెనలన్నీ వస్తే దీవించబడతాము అని నమ్ముకుంటే, నిజంగా యేసుప్రభు లాంటి వ్యక్తి ఒకడు కూడా లేడు, ఇంకెవరు దీవించబడరు. కాబట్టి నీ పరిశుద్ధతను బట్టి, నా పరిశుద్ధత బట్టి కాకుండా, నీ నీతిని బట్టి నా నీతిని బట్టి కాకుండా, దేవుడే నిన్ను నన్ను దీవించుటకు యేసుక్రీస్తులో ఉంచాడు. హల్లెలూయా. దాన్నే బైబిల్ ఏం చెప్తుంటే ఇన్ జీసస్ అంటుంది. యేసులో. నా పాపాన్ని బట్టి నాకు ఆశీర్వాదాలు రావట్లే, నా తప్పులు బట్టి నాకు దీవెనలు రావట్లే. అట్లాంటి టైంలో యేసు ప్రభు పాపాన్ని జయించుటకు ఆయనే పాపలోకానికి వచ్చి, పాపాన్ని జయించుటకు ఆయనే సమాధిలోకి వెళ్ళి, పాపపు అధికారం కలిగిన వాడిని ఓడించి పాప మరణముల పైన విజయం ఇచ్చుటకు, నిన్ను నన్ను అక్కడికి చేర్చుటకు ఆయనే ఈ లోకానికి వచ్చారు. తీయండి ఒకసారి 1 కొరింథీ 1:30 చదువుదామా? అయితే ఆయన మూలంగా, ఎవరి మూలంగా? దేవుని మూలంగా మీరు క్రీస్తు యేసు నందు ఉన్నారు. మనమంతా ఎక్కడున్నాము? క్రీస్తు యేసు నందు. ఇన్ జీసస్, ఇంగ్లీష్లో భలే ఉంటుంది. వీఆర్ ఇన్ జీసస్. యేసును బట్టి మనకు విజయము. పాపంలో ఓడిపోతాం, మనం పాపంలో పడిపోతాం. అయితే పాప లోకంలోకి వచ్చి పాపాన్ని జయించి, పాపమే చేయకుండా నీకోసం నా కోసం పాపేయి, ఆ పాపము పైన జయమునిచ్చుటకు నీకోసం నా కోసం ఆయన ఇబ్బులోకానికి వచ్చారు. కాబట్టి ఈరోజు ఆయన బట్టి మనకు విజయం. ఎవరిని బట్టి? యేసుని బట్టి మనకు విజయం. కాబట్టి ఇప్పుడు పరిశుద్ధుడా కాదా? నిజమే, నీ చేత నా చేత కాదు. పాపాన్ని జయించటం నీ చేత నా చేత. నువ్వెప్పటికీ పరిశుద్ధుడు కాలేదు, నేను ఎప్పటికీ పరిశుద్ధుడను కాలేదు. నువ్వెప్పటికీ నీతిమంతుడు నీతిమంతురాలు కాలేవు. అయితే నిన్ను నీతిమంతునిగా చేయుటకు, నన్ను నీతిమంతునిగా చేయుటకు, నిన్ను పరిశుద్ధునిగా చేయుటకు, నన్ను పరిశుద్ధుని చేయుటకు ఆయన ఈ లోకానికి వచ్చి మన కోసరం ఆ సిలువ కార్యాన్ని అనుభవించడం ద్వారా ఈరోజు నిన్ను నన్ను ఏం చేసినారు? పరిశుద్ధులుగాను నీతిమంతులుగాను
నిర్దోషులుగాను నిష్కలంకులుగాను ఆయన మనల్ని చేసేశారు. యేసును బట్టి మనం పరిశుద్ధులం. యేసు చేసిన కార్యాన్ని బట్టి మనము పరిశుద్ధులం. కాబట్టి ఈరోజు నిన్ను బట్టి నీకు దీవెనలు రావు, నన్ను బట్టి దీవెనలు నాకు కూడా రావు. అయితే దీవెనలు గ్యారంటీ వచ్చే మార్గం ఒకటి ఉంది. ఎట్లా? యేసును బట్టి. కాబట్టి క్రీస్తు యేసును బట్టి దీవెనలకు నేను అర్హుణ్ణి, ఆశీర్వాదాలకు నేను అర్హుణ్ణి అని మనము నమ్ముటకు ఆయన మన కోసం ఈ భూలోకానికి తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని పంపించేశారు అని మనము అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఎవరిలో ఉన్నాం మనము? యేసులో.